హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా యమ్మీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మన బయట ఎలా దొరుకుతాయో అలా చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం టేస్ట్‌కి ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోబోతున్నామండి. దానికోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ కేజీ పొటాటో తెచ్చా. వీటికి కొంచెం పెద్ద సైజ్ ఉంటేనే బావుంటుందనమాట. ఫస్ట్ మనము పీల్ ఆఫ్ చేయాలండి. దీనికన్నా ముందు ఒక గిన్నెలో కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసేసుకొని సాల్ట్ వాటర్ అనమాట. పీల్ ఆఫ్ చేసేయాలండి ఫస్ట్. ఇదిగోండి. ఇది చూసారు గదా! దీన్నేంటంటే ఫస్ట్ ఇటు మనకు ఈవెన్ సైజ్ రావాలంటే ఈ ఎడ్జెస్ అనేది కట్ చేయాలండి. ఇంకేమన్నా ఉందేమో చూసుకోండి. కొంచెం మీకు బాగా రావాలంటే మంచిగా నీట్‌గా మనం బయట తిన్నట్టు రావాలంటే ఇట్లా ఎడ్జెస్ అన్నీ గూడా మనం కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక ఇప్పుడేం జేయాలంటే వీటిని మనకు నచ్చిన సైజులో చక్కగా చూడండి. కొంచెం మందంగా ఉండాలండి. మరి పలచగా ఉంటే బావుండదు. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోవాలనమాట. చూసారు గదా! ఈ సైజులో మనము మంచిగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసేద్దాము. మిగిలినయన్నీ గూడా అలానే చేయాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. చూడండి. చూడండి స్టవ్ ఆన్ చేసేసాను. ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోస్తున్నాను అనమాట. ఈ వాటర్‌ని మనము వేడి చేసుకోవాలనమాట. అలాగే వేసుకున్నాం గదండీ! ఇప్పుడు వీటిలో ఏంటంటే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ పొటాటో పీసెస్‌ని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ అయితే ఐ ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకోండి. ఎక్కువసేపు చేయకూడదండి. చూడండి. ఇందులో ఏంటంటే అండి కొంచెం వెనిగర్ వేయండి. ఒక టేబుల్ స్పూన్ అట్లా మీరు వెనిగర్ వేసేయండి. వెనిగర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు. వెనిగర్ వేసాక ఒక 5 మినిట్స్ మంచిగా ఓన్లీ 5 మినిట్స్ అండి టైం పెట్టుకోండి. ఎక్కువైతే మళ్ళీ మన రెసిపీ పాడైపోతుందనమాట. వేరే బౌల్ తీసుకోండి. ఈ బౌల్‌లో ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే ఫ్రిడ్జ్ వాటర్ వేసుకోండి. కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా మీరు యాడ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలండి. లేదంటే మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటే రూమ్ టెంపరేచర్ వాటర్ తీసేసుకోండి. ఈ బౌల్‌లో వాటర్ తీసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఫ్రిడ్జ్ వాటర్ తీసుకుంటున్నాను అండి. ఇదిగోండి ఇట్లా బౌల్‌లో తీసేసుకున్నాను గదా! ఇదేంటంటే అండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది గానండి, మరి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చక్కగా ఇలానే చేసుకోవాలి గదండీ! అప్పుడే బావుంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసాం గదండీ! 5 మినిట్స్ అయిపోయింది. వాటినైతే స్ట్రైనర్‌తో తీసేస్తున్నాను. ఇదిగోండి స్ట్రైనర్‌తో తీసేసి చల్ల నీళ్ళలో వేసేస్తున్నాం. వెంటనే వేసేయాలండి. ఇప్పుడు వీటిని మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి. వాటర్ అంతా పోయే వరకు ఇదిగో స్ట్రైనర్‌తో స్ట్రెయిన్ చేసుకుంటున్నాం గదా! చూడండి ఇవన్నీ గూడా ఈ స్ట్రైనర్‌లో పెట్టేసుకొని కాసేపు వాటర్ అంతా పోయే వరకైతే ఒక 2-5 మినిట్స్ అయితే మనం చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా అయితే మనం వీటిని ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి స్ట్రెయిన్ చేసిన ఈ పొటాటో అన్నీ గూడా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసేసుకొని చక్కగా ఈ వాటర్ అంతా గూడా వెళ్ళిపోయే విధంగా వీటినైతే మనం ఒకసారి జాగ్రత్తగా ఇట్లా మనము తుడిచేసుకోవాలన్నమాట వాటర్ లేకుండా. ఇదిగోండి కొంచెం ఈ చెమ్మంతా వెళ్ళిపోయే విధంగా అయితే మనం వీటిని ఆరబెట్టేసేయాలన్నమాట. చూసారు గదా! చూడండి అంతా పీల్చేసిందనమాట. సో, ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తా అండి. స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసానండి. అది ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు ఈ లోపల మనం వేరే ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు బౌల్ తీసుకున్నాం కదా! ఈ పొటాటోస్ అన్నీ కూడా మనము ఇందులో వేసేస్తున్నాం. వేసినాకండి ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము కార్న్ ఫ్లోర్ ఏసుకోవాలనమాట. ఆ కార్న్ ఫ్లోర్ ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్ అట్లా మనము కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుంది కదండీ! అదనమాట. షాపుల్లో దొరుకుతుంటుంది. కొంచెం క్రిస్పీనెస్ కోసమని అన్నిట్లో వాడుతూ ఉంటాం. అన్ని దగ్గర దొరుకుతుంది ఇప్పుడు. అదైతే మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. చూడండి. వేసాం కదా! వేసాక దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. కార్న్ ఫ్లోర్ అంతా కూడా వీటికి పట్టే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన దాన్నండి జస్ట్ మనం ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టేసి బయటికి తీసేద్దాం. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత అయితే నేను బయట పెట్టేసాను. చూసారు కదా! ఈ బౌల్‌లో ఇలానే ఉన్నాయి. మంచిగా కోట్ అయిపోయింది. క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు పైపైన. చూసారు గదండీ! ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయిపోగానే ఇప్పుడేంటంటే మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా మన పొటాటోస్ అన్నీ గూడా ఇందులో వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో అయితే 5 మినిట్స్ మనము వీటిని ఫ్రై చేసుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఎందుకంటే లోపలంతా గూడా మంచిగా కుక్ అయిపోవాలి గదా! అందుకోసం అని జెప్పేసి. ఒక 5 మినిట్స్ 5 నిమిషాలయితే మనము మీడియం ఫ్లేమ్‌లో వీటిని కుక్ చేసుకోవాలి. చక్కగా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే మనము మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న పచ్చిదనం అంతా గూడా అంటే హాట్ వాటర్‌లో మనం బాయిల్ చేసాము. బట్ చేసినా గానీ కొంచెం ఉంటుంది గదా! మనం పూర్తిగా 5 మినిట్సే చేసాం కాబట్టి ఇంకో 5 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలనమాట. డీప్ ఫ్రైయే గానండి ఎప్పుడన్నా జేసుకోవచ్చు. ఇలా పిల్లలు గూడా బాగా ఇష్టపడతారు గదా! పిల్లలు గూడా అందుకే మనం ఇంట్లో చేసిచ్చామంటే చక్కగా వాళ్ళు ఎంజాయ్ జేస్తారనమాట. మనకు గూడా బాగా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే అందరూ తినేస్తారు. చక్కగా పొటాటో మంచి రుచొస్తుంది గదా!
ఇట్లా ఎప్పుడన్నా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా బాగుంటుందనమాట. చూడండి. మనం బయట తినైతే ఓన్లీ కారము, సాల్టే ఉంటుంది. మనం ఇప్పుడు అలానే చేసుకోబోతున్నాం అనమాట. టైం చూసుకోండి మీరు. అవి ఫ్రై అయినాయా లేదా అది కాదండి. ఇప్పుడేంటంటే 5 మినిట్స్ అయిపోయింది గదా! మనం చక్కగా ఏంటంటే వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఇవన్నీ చల్లగా ఆరే వరకు మనం వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి మనం ఫ్రై చేయాలి మనం డబుల్ ఫ్రై. అర్థమైందా? సో, దీన్ని ఒక బౌల్‌లో పెట్టేసుకుందాం. చూడండి, ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను నేను చల్లగా ఆరటం కోసం అని చెప్పేసి. ఇవన్నీ బాగా చల్లయ్యాక, కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము వీటిని ఫ్రై చేసుకోవాలనమాట. ఇట్లా ఒక బౌల్‌లో తీసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం బాగా చల్లగా అవ్వాలండి. చల్లగయ్యాకే మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలనమాట. వెంటనే చేసుకోకూడదు. అప్పుడే మనకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయన్నమాట. చూసారు గదా! ఇలాగ బౌల్‌లో కాకపోయినా ఒక ప్లేట్‌లో అయినా ఆరబెట్టేసుకోండి. ఇబ్బందేం లేదు. కొంచెం చల్లగా అయ్యే వరకైతే మనం వెయిట్ చేద్దాము. ఇదిగోండి చల్లగా అయిపోయినాయన్నమాట. చూసారు గదా! ఇప్పుడు మనము వీటిని డబుల్ ఫ్రై అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇందాక ఆయిల్ మళ్ళీ హీట్ చేశాను అనమాట. హీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇవి వేసుకుంటున్నాము. ఇప్పుడేంటంటే 3 మినిట్స్ అయితే మనము హై ఫ్లేమ్‌లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కొంచెం క్రిస్పీగా లోపలంతా ఇప్పటి వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం క్రిస్పీగా అట్లా వస్తాయన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకా మంచిదండి. చక్కగా మంచిగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడైతే మనం ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో చక్కగా వీటినైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. చెప్పా గదండీ! ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అని జెప్పేసి, ఇదిగో చూడండి చక్కగా. ఇప్పుడు వీటిని తీసేసండి ఒక టిష్యూ పేపర్‌లో పెట్టేద్దాము. ఇదిగోండి ఈ టిష్యూలో వేసినయి. టిష్యూ పేపర్‌లో ఒక బౌల్‌లో వేసా గదా! ఇవన్నీ గూడా మనం ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకుంటున్నామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో మన ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు దీనికి మనము కారం, చిల్లీ పౌడర్ ఎంత కావాలో అంత వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ అనమాట. టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్. చిల్లీ పౌడర్ వద్దనుకున్నోళ్ళైతే మీరు చక్కగా సాల్ట్ ఒకటి గూడా వేసేసుకోవచ్చనమాట. వేసుకున్నాక ఒక్కసారి పైకి కిందకి, పైకి కిందకి అనుకోవాలి. ఇట్లా బౌల్‌ని చెయ్యేం పెట్టొద్దండి. స్పూన్‌లు కూడా పెట్టొద్దు. బౌల్‌ని ఇలా టర్న్ చేసుకుంటా మంచిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి. చూసారు గదా! చాలా టేస్టీగా యమ్మీగా మన ఫ్రెంచ్ ఫ్రైస్ బయట షాపింగ్ మాల్స్‌లో, షాప్స్‌లో ఎలా ఉంటాయో అలా వచ్చేసిందనమాట. అందరికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఇంట్లో చాలా టేస్టీగా యమ్మీగా అయితే ప్రిపేర్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా మీరు కూడా వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేయండి. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.